ఏప్రిల్ నెల వృశ్చిక రాశి వారి రాశి ఫలితాలు. వృశ్చిక రాశి వారికి ఈ ఏప్రిల్ నెలలో మతిపోయే ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. వృశ్చిక రాశి వారి జీవితంలో అతిపెద్ద మార్పులు సంభవించబోతూ ఉన్నాయి. వీరికి ఈ నెల కలిగే లాభ నష్టాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. మరి వృశ్చిక రాశి వారు ఈ ఏప్రిల్ నెలలో ఎలాంటి ఫలితాలను ఎదుర్కోబోతూ ఉన్నారో ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే వృశ్చిక రాశి వారు ఈ ఏప్రిల్ నెలలో శుభ ఫలితాలు పొందడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. రాశి చక్రంలో వృశ్చిక రాశి 8వది. వృశ్చిక రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. దీని వలన జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం వస్తుంది. వృశ్చిక రాశి వారు కొన్ని సందర్భాల్లో నిరాశ నిస్పృహలకు లోనైనప్పటికీ మీకు చేయూతను అందించే స్నేహిత వర్గం, కుటుంబ సభ్యులు తోడుగా ఉంటారు. ఈ విధంగా సమస్యలను అధిగమించి అనేక రంగాల్లో విజయాన్ని కూడా వీరు సాధించగలుగుతారు. కాస్త ఆలస్యం జరగవచ్చు, కానీ అనుకున్న లక్ష్యాలు అనుకున్న సమయానికి ఖచ్చితంగా పూర్తి చేయగలుగుతారు. అయితే వృశ్చిక రాశి వారు ఈ నెల ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఏప్రిల్ 2025లో వృశ్చిక రాశి వారు ఆర్థికంగా మిశ్రమ ఫలితాలను పొందగలుగుతారు. ఈ నెలలో మీ ఆర్థిక పరిస్థితి కొంచెం మధ్యస్థంగా ఉండవచ్చు. క్రమంగా కొన్ని ఆర్థిక ఒత్తిళ్లు ఎదురుకావచ్చు, కానీ మీరు సరైన నిర్ణయాలు తీసుకుంటే వాటిని అధిగమించవచ్చు. ఈ నెలలో కొన్ని అదనపు ఆదాయ వనరులు కలుగుతాయి, కానీ మీరు ఖర్చుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. నిరుత్సాహం కలిగించే ఖర్చులు ఉండవచ్చు, అందువల్ల ప్రతి ఖర్చును చాలా జాగ్రత్తగా చూసుకోవటం ముఖ్యం. ఈ నెల ఆస్తులు కొనటం లేదా అమ్మకం గురించి ఏ నిర్ణయమైనా తీసుకోవాలంటే జాగ్రత్తగా ఉండండి. ప్రాపర్టీ లావాదేవీలలో మోసం చేసే అవకాశాలు ఉన్నాయి, అందువల్ల జాగ్రత్తగా ఆలోచించి నమ్మకమైన వ్యక్తుల నుంచే సలహాలు తీసుకోవాలి. కొత్త ఆస్తులు కొనటంలో అడ్డంకులు ఎదురుకావచ్చు. ఈ నెలలో కొత్త ఆస్తి కొనటం లేదా అమ్మటం మేలు కాకపోవచ్చు. ఇక ఉద్యోగస్తులకు ఈ నెల ఎలా ఉంటుందో తెలుసుకుందాము. ఉద్యోగంలో వృశ్చిక రాశి వారికి ఈ నెల కొన్ని మంచి అవకాశాలు, ప్రోత్సాహాలు ఎదురవుతాయి. ఉన్నత స్థాయి అధికారుల నుండి అభినందనలు పొందవచ్చు. ఈ నెలలో మీ పనితీరు మరింత మెరుగుపడుతుంది, కానీ కొన్నిసార్లు కార్యాలయ రాజకీయాలు ఆందోళన కలిగించే అంశంగా మారవచ్చు. ఉద్యోగంలో ఈ నెల వృశ్చిక రాశి వారికి కొన్ని సవాళ్లను తీసుకొస్తుంది. సహచరులతో కొంత ఒత్తిడి ఉండవచ్చు, కానీ మీరు మీ ప్రతిభను ప్రదర్శించి ఏమైనా సమస్యలను అధిగమించగలుగుతారు. పనిలో కృషి చేస్తే సమయం పెరిగే కొద్దీ మీకు మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. వృశ్చిక రాశికి చెందిన వ్యాపారస్తులకు ఈ నెల ఎలా ఉందో తెలుసుకుందాం. వృశ్చిక రాశికి చెందిన వ్యాపారస్తులకు ఈ నెలలో మంచి లాభాలు, ఆదాయ వృద్ధి కనిపిస్తూ ఉంటాయి. వ్యాపారంలో వృశ్చిక రాశి వారికి ఈ నెలలో నూతన అవకాశాలు ఎదురవుతూ ఉంటాయి, కానీ వ్యాపారంలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి కొంత సమయం పడుతుంది. మీరు కొన్ని కొత్త వ్యూహాలను అనుసరిస్తే ఈ నెలలో మంచి లాభాలు పొందగలుగుతారు. వ్యాపార వృద్ధి కోసం కొన్ని కొత్త వ్యూహాలు అనుసరించటం మంచిది. వ్యాపారంలో కొంత ఒత్తిడి ఉంటుంది, కానీ ఈ నెలలో దృష్టిని మరల్చి కార్యసాధనలో మరింత జాగ్రత్తగా ఉండటం మీకు లాభాలు తీసుకొస్తాయి. మరింత వినూత్న ఆలోచనలు, ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ నెల వృశ్చిక రాశి వారికి కుటుంబ దాంపత్య జీవితం ఎలా ఉంటుందో తెలుసుకుందాము. వృశ్చిక రాశి వారు కుటుంబ జీవితంలో మిగతా సభ్యులతో మరింత సాన్నిహిత్యం ఏర్పరచుకోవచ్చు. కుటుంబ సభ్యులతో సంబంధాలు బలపడతాయి, అయితే కొంతవరకు కుటుంబంలో అశాంతి ఉండవచ్చు. ఆపై మీ ప్రవర్తనకు మీరు బాధ్యులు అవుతారు. కుటుంబంలో పెద్దవారితో చర్చలు, ఆలోచనలు, శాంతియుత పరిష్కారాలు అవసరం. దాంపత్య జీవితం గడిపే వృశ్చిక రాశి వారికి ఈ నెలలో చాలా ప్రశాంతంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య సాన్నిహిత్యం, పరస్పర అనుభూతులు పెరుగుతాయి. కొత్త విషయాలు ప్రణాళిక చేయటం, ఒకరికొకరు అర్థం చేసుకోవటం ముఖ్యం. జీవిత భాగస్వామితో మంచి సమయం గడపటం, సాన్నిహిత్యం పెంచటం మీ బంధాన్ని బలపరచగలుగుతుంది. ఈ నెలలో వృశ్చిక రాశి వారికి సంతానం విషయంలో మిశ్రమ ఫలితాలు ఎదురుకావచ్చు. పిల్లల ఆరోగ్యము, చదువు వంటి అంశాల్లో
కొంత వివాదం ఏర్పడవచ్చు. అయితే పెద్దలు సాయంతో సమస్యలు పరిష్కరించవచ్చు. చిన్న పిల్లలతో సమయం గడపటం, వారి అవసరాలను తీర్చడం చాలా అవసరం. ఇక వృశ్చిక రాశి వారికి ఈ నెల ప్రేమ మరియు పెళ్లి సంబంధాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ప్రేమ సంబంధాలలో ఈ నెల వృశ్చిక రాశి వారికి అనుకూల పరిణామాలు ఉంటాయి. మీరు మీ ప్రేమికునితో మంచి సమయం గడపవచ్చు. కానీ కొన్ని చిన్న అంగీకారాల విషయంలో అవగాహన అవసరం. కొత్త ప్రేమ సంబంధాలు ప్రారంభించాలనుకునేవారు ఈ నెలలో మంచి పరిణామాలు అనుభవిస్తారు. పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్న వారికి ఈ నెలలో కొన్ని మంచి అవకాశాలు వస్తాయి. కుటుంబ సభ్యుల సహకారంతో సంబంధాలను ముందుకు తీసుకువెళ్ళవచ్చు. ఈ నెలలో శుభకార్యాలు జరగటం సాధ్యం. బంధువుల ఇంటిలో కానీ మీ ఇంటిలో కానీ శుభకార్యాలు జరుగుతాయి. ఆనందంగా సమయం గడుపుతారు. ఈ నెల వృశ్చిక రాశికి చెందిన విద్యార్థులకు ఎలా ఉందో తెలుసుకుందాము. విద్యార్థులకు ఈ ఏప్రిల్ నెలలో మంచి అవకాశాలు ఉంటాయి. విద్యార్థులకు ఈ నెలలో ఏప్రిల్ 2025లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. పఠనం, పరీక్షలలో మీ కృషి ఫలిస్తుందనేది నమ్మకం కలిగించే అంశం. మీరు చదువులో మరింత అభిరుచి పెరిగి మంచి ఫలితాలు సాధించగలుగుతారు. అయితే క్రమబద్ధంగా చదవటం మరియు పోటీ పరీక్షలకు మంచి ప్రిపరేషన్ అవసరం. చదువు మీద మరింత దృష్టి పెట్టడం, నిరంతరం అభ్యాసనలో ఉండటం మంచిది. ప్రయాణాల విషయంలో ఈ నెల వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీరు కుటుంబంతో లేదా పనిపై ప్రయాణం చేయవచ్చు. కొంతమంది వృశ్చిక రాశి వారు విదేశీ ప్రయాణం చేయవచ్చు. దూర ప్రయాణాలు చేయటం వల్ల మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు సమాధానం దొరకవచ్చు. మీరు విదేశాలకు వెళ్ళే ఆలోచన చేస్తూ ఉంటే అది మరింత బాగా ఫలిస్తుంది. ప్రత్యేకంగా కొంతకాలం నుండి విదేశీ ప్రయాణం చేయాలని చూస్తున్న వారికి ఈ నెల మేలు చేస్తుంది. రాజకీయ రంగంలో ఉన్న వృశ్చిక రాశి వారికి ఈ నెలలో కొన్ని కష్టాలు, సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అధికారిక స్థాయి నిర్ణయాలు, అంగీకారాలు కొన్ని ప్రతిబంధకంగా ఉంటాయి. అయినప్పటికీ ఈ అంశాలను మీరు సాధారణంగా చూడవచ్చు. కోర్టు కేసులు, లీగల్ వ్యవహారాలు వృశ్చిక రాశి వారికి ఈ నెలలో కాస్త అనుకూలంగా ఉండవచ్చు. కానీ ఈ సమయంలో చురుకుగా ఉండాలి. కోర్టు వ్యవహారాల్లో శాంతి మరియు సమయం పాటించడం చాలా ముఖ్యం. కోర్టు కేసుల విషయంలో వృశ్చిక రాశి వారికి ఈ నెల కొంత జాగ్రత్త అవసరం. కేసులు మంచి దిశలో వెళ్ళవచ్చు, కానీ మీరు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు న్యాయ నిపుణుల సహాయం తీసుకుంటే కేసులు అనుకూలంగా మారవచ్చు. ఈ నెల వృశ్చిక రాశి వారికి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఆరోగ్యం విషయంలో ఈ నెలలో కొన్ని చిన్నపాటి సమస్యలు ఉండవచ్చు. జాగ్రత్తగా ఉండండి. మీరు మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. మంచి ఆహారాన్ని తీసుకోవటం ముఖ్యం. వ్యాయామం చేయటం, మానసిక ఒత్తిడిని తగ్గించటం ముఖ్యం. ఈ నెలలో శారీరక దుర్బలత తగ్గించడానికి మీరు ఆరోగ్యపరమైన చర్యలు తీసుకోవటం అవసరం. ఈ నెలలో మీరు ముఖ్యంగా కొన్ని అంశాలపై జాగ్రత్తలు తీసుకోవాలి. 1. ఆర్థిక విషయంలో ఈ నెలలో జాగ్రత్తగా ఉండండి. పెట్టుబడులు పెట్టే ముందు మంచి పరిశీలన చేయాలి. ఆస్తులు కొనటము, పెట్టుబడులు పెట్టడం వంటి వ్యాపార నిర్ణయాలు తీసుకునే ముందు శ్రద్ధ వహించండి. పనిలో మరింత జాగ్రత్త తీసుకోండి. వివాదాలకు దూరంగా ఉండండి. పెద్దల మాటలు, వారి సలహాలు వినటం చాలా ముఖ్యం. కుటుంబ సభ్యులతో సాన్నిహిత్యం పెంచుకోవటం ద్వారా సమస్యలు త్వరగా పరిష్కారం అవుతూ ఉంటాయి. శారీరక ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవటం అవసరం. ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ సంబంధాలు, ఉద్యోగం, ఆరోగ్యంపై శ్రద్ధ వహించటం అనేది ఈ నెలలో ముఖ్యమైన అంశాలు. ఇక వృశ్చిక రాశి వారు ఈ నెల క్రమం తప్పకుండా కొన్ని పరిహారాలు చేయాలి. మీరు మంగళవారం శ్రీ హనుమాన్ చాలీసా లేదా సుందరకాండ పఠించాలి లేదా వినాలి. సుందరకాండ పారాయణం చేయటం వల్ల కష్టాలు తొలగిపోతాయని, తలపెట్టిన కార్యాలు విజయవంతమవుతాయని, భక్తి, ముక్తి లభిస్తాయి. ఇది వ్యక్తికి ఆనందము మరియు శ్రేయస్సును ప్రసాదిస్తుంది. సుందరకాండ పారాయణం చేయటం వల్ల జీవితంలోని ప్రతికూలతలను మరియు అడ్డంకులను తొలగిస్తుంది. హనుమంతుడి దివ్య ఆశీస్సులు లభిస్తాయి మరియు జీవితంలోని సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. మీ సౌకర్యాన్ని బట్టి ఉదయం లేదా సాయంత్రం ఎప్పుడైనా పారాయణం చేయవచ్చు. ఉదయం పారాయణం చేస్తే ఉదయం ప్రారంభించి మధ్యాహ్నం 12 గంటలలోపు పూర్తి చేయండి. సాయంత్రం పారాయణ చేస్తే సాయంత్రం 4 గంటల తర్వాత ప్రారంభించండి. హనుమంతుణ్ణి క్రమం తప్పకుండా పూజించండి. ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు 1, 2, 9, 11, 16, 21, 27, 29.
ప్రతికూలంగా ఉన్న తేదీలు 4, 7, 14, 18, 23, 25. ఇవి వృశ్చిక రాశి వారి ఏప్రిల్ నెల రాశి ఫలితాలు.